హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అలేఖ్య. నా ఛానల్ వచ్చేసి వైబ్ విత్ అలేఖ్య. రీసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కంటెంట్ షేర్ చేయడం మొదలుపెట్టాను. మీరు మంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే మేము రెడీ అయిపోయి అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మా ఏరియాలో ఉన్న బస్ స్టాండ్కి అయితే వచ్చాము, బట్ బస్సెస్ అయితే ఏం రాలేదు. సో మేము ఆటో ఎక్కేసి స్టార్ట్ అయిపోయామన్నమాట, నేను నా ఫ్రెండ్. ఇలా వెళ్ళిపోయి తాంబరం రీచ్ అయ్యాం. ఫస్ట్ ఇది బ్యాక్ స్టేషన్ అనమాట. అక్కడ దారిలో మాకు వినాయక స్వామి కనిపిస్తే మంచిగా జరగాలి అని చెప్పి దండం పెట్టుకొని ఒక మెస్కి వెళ్ళిపోయాము. బట్ అది నాన్ వెజ్ అండ్ వెజ్ కాంబినేషన్ అనమాట. సో మేము అరుణాచలం పోతా ఎందుకులే అని చెప్పేసి A2B వెజ్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. మేమైతే ఒక దోశ అండ్ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాము. దెన్ ఫ్రెండ్ స్టేషన్కి వస్తే అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది. అక్కడ నుంచి మేము కీలంబాకం అయితే వెళ్ళిపోయామన్నమాట. అరుణాచలం బస్సెస్ అక్కడ ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పేసి మేము వెళ్ళిపోయాము. ఈ బస్ స్టాండ్ అయితే మాకు అసలు ఒక రేంజ్లో కనిపించింది. ఇప్పటి వరకు చెన్నైలో అయితే నేను ఎప్పుడు ఇంత నీట్గా ఉండే ఒక బస్ స్టాండ్ అయితే నేను చూడలేదు. ఒక ఆర్గనైజ్డ్గా చాలా మంచిగా ఉంది. అసలు ఒక మినీ ఎయిర్పోర్ట్ అనుకోండి, ఆ రేంజ్లో కట్టారనమాట. ఇక్కడికి వచ్చి అరుణాచలం బస్సెస్ అని అంటే మనల్ని కింద నుంచి పెద్ద చూస్తారు. తిరువన్మలై అనాలి, సో దట్ తమిళ్ వాళ్ళకి అర్థమవుతుంది. మనం అరుణాచలం అంటాము, వాళ్ళు తిరువన్మలై అని అంటారు. మేము ఇంకా బస్ ఎక్కేసి అరుణాచలంకి అయితే వెళ్ళిపోతున్నాము. అరుణాచలంకి వెళ్ళే దారిలో మాకు లొకేషన్స్, సీనరీస్ చాలా మంచిగా అనిపించాయి. రూట్ కానీ అట్ ద సేమ్ టైం దూరంగా కొండలు, ఆ గ్రీనరీ ఎంత బాగుందో మాకైతే చూడడానికి. నేను అందుకే ఒక షార్ట్ వీడియో కూడా నేను షేర్ చేశాను. అంత నచ్చింది నాకు. యాక్చువల్గా మేము అరుణాచలం వెళ్దాం అనుకొని నియర్లీ 1 year నుంచి అనుకుంటున్నాము, మేము వెళ్ళాలి అనేసి. ఫైనల్లీ ఇప్పటికి కుదిరిందనమాట. అక్కడ దూరంగా కనిపిస్తుంది ఆ కొండ దగ్గరికి మనం గిరి ప్రదక్షిణం చేయడానికి కోసం అయితే వెళ్తున్నాము. బస్ అయితే దిగేసేసి మేము ఆటో ఎక్కేసాము గుడి దగ్గరికి వెళ్ళడం కోసము. అక్కడ నుంచి ఒక 3 kilometers అరౌండ్ ఉంటుంది. ఫైనల్లీ ఎన్నో నెలల కళ ఈరోజు నెరవేరింది. అరుణాచలం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. జనరల్గా అందరూ అంటూ ఉంటారు, దేవుడు తలుచుకుంటే మనం వెళ్ళగలం కానీ మనం అనుకుంటే వెళ్ళలేము అనేసి. అలా మేము hundreds of ప్లాన్స్ చేసి ఉంటాము. ఫైనల్లీ ఈరోజు అరుణాచలంకి అయితే వచ్చేసాము. ఆ రాజగోపురంని చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి మాకు. అంత హ్యాపీ అయిపోయాము. అరుణాచలంలో మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటే part 2 కోసం వెయిట్ చేయాల్సింది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.